మనం ప్రపంచంలో ఎంత గొప్పోళ్ళమైనా ఉండొచ్చు. మన ఉద్యోగ ధర్మంలో ఎంత నిబద్ధత గలవాళ్ళమైనా ఉండొచ్చు. ఆస్తుల పరంగా కోటీశ్వరులు అయ్యుండొచ్చు. ఎన్ని ఉన్నా సరే, మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది మన పిల్లలు. పిల్లలకి ఏమన్నా ప్రాబ్లమ్ జరిగితే, మన పరిస్థితులన్నీ పక్కకెళ్ళిపోతాయి. మనకున్నదంతా గూడా ఆలోచించం. అసలు వాళ్ళ కోసం వాళ్ళు ఒక కష్టంలో ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు. ఒక్కసారిగా వాళ్ళని బయటికి తీసుకురావాలనే తప్ప, బయట ప్రపంచం గురించి మొత్తం ఆఫ్ అయిపోతాం. ఒక్కసారిగా సిస్టమ్‌నంతా కూడా మర్చిపోయి, ఆ పాపని ఎలా బయటికి తీసుకురావాలనే ఒకే ఒక ఆలోచన మాత్రం మిగులుతుంది. అలాంటి ఆలోచనొచ్చిన ఒక తండ్రి కథే ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా 'మిషన్ చాప్టర్ 1' కథ. హీరో అరుణ్ విజయ్, డైరెక్టర్ ఏఎల్ విజయ్. ఇద్దరు కాంబినేషన్‌లో ఏఎల్ విజయ్ అంటే ఎప్పుడూ ఒక ఎమోషనల్ టచ్‌తో ఉన్న సినిమాలు తీస్తాడు. అరుణ్ విజయ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాలు తీస్తాడు. వీళ్ళిద్దరికి ఎలా కుదిరింది? ఏంటి అనే దానికి ముందు అసలు ఈ కథలోకెళ్దాం. సినిమా ఓపెన్ చేయగానే ఒక మంచి కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక టెర్రరిస్టిక్ అటాక్ జరగబోతది అనే ఒక దానికి సంబంధించిన ఒక టెర్రరిస్టుల మీద ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన ఆ కథ అక్కడి నుంచి కట్ చేస్తే ఆ టెర్రరిస్టులు అక్కడున్న కాశ్మీర్‌లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని చంపేస్తారు. అక్కడి నుంచి మకాం ఎత్తేసేసి చాలా పెద్ద ఆపరేషన్ చేయాలనుకుంటారు. ఆ మిషన్ దసరా అనే పేరుతోని. మిషన్ దసరా అనే ఒక పేరుతో ఆపరేషన్ జరుగుతుంది. దేశానికి ఏదో ప్రమాదం జరుగుతా ఉంది అనుకునే టైంలో కట్ చేస్తే ఒక సాడ్ స్టేజ్‌లో ఒక హీరో అరుణ్ ఒక హాస్పిటల్‌లో ఉంటాడు. కూతురికి చాలా ఇబ్బందికరమైన డిసీజు. అది ఈ దేశంలో కాదు. లండన్ తీసుకెళ్ళమంటారు. అంతే. ఇంకిక్కడి నుంచి మీరు కథని అక్కడి దాకా ఇంట్రడక్షను, ఇంట్రో లాగా ఉంటది తప్ప, ఇక్కడి నుంచి ఎళ్ళిపోయిన కథ ప్రతి ఒక్క సెకను ఉరుకులు పెట్టించింది. ఆ ఉరుకులు పెట్టించడం అంటే మామూలుగా కాదు. అంటే అరుణ్ విజయ్‌కి అంత స్టామినా ఉందా? అంతంత పెద్ద ఫైట్‌లు చేయగలడా? అనుకోని కష్టాల్లో ఒక జైల్‌లో పడితే, ఇక్కడ మన జైల్స్ లాగా కాదు. లండన్ జైల్స్ చాలా సిస్టమాటిక్‌గా చాలా, చాలా గట్టి భద్రతతో ఉంటాయి. దేనికంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అందరూ కూడా ఒక చోట ఉన్న ఒక జైలుకి అనుకోకుండా హీరో ఎళ్తే, అక్కడి నుంచి ఆడు బయటపడ్డాడా లేదా? తీసుకెళ్ళిన పాప పరిస్థితి ఏంటి? ఆరోగ్యం ఎలా ఉండింది? దేశం గాని దేశం వెళ్ళినప్పుడు ఎవరు సాయం చేయనప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక చిక్కుముడులు ఉన్నాయి. ఈ చిక్కుముడులన్నీ గనుక చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది 'మిషన్ చాప్టర్ 1' తమిళ్ సినిమా. కానీ అసలు ఎంత ఇంటెన్స్ ఉందంటే చాలా పర్ఫెక్ట్‌గా కుదిరారు ఆర్టిస్టులందరూ గూడాను. ముఖ్యంగా చాలా కాలమైంది మనం 'శంకర్' సినిమాల్లోనే చూసాం అమ్మీ జాక్సన్‌ని. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో అమ్మీ జాక్సన్, అలాగే అరుణ్ విజయ్ స్టంట్ సీన్‌లు గాని, ఆ ఒక చిన్న పాపతో ఎమోషన్ సీన్స్ ఆ పాప ఎంత బావుందో. అక్కడ ఆహ్, కేరళ ఆర్టిస్టు చాలా ఫేమస్ ఆర్టిస్టు అమ్మాయి గూడా హీరోయిన్‌గా పనిజేశారు. ఆ అమ్మాయి గూడా ఉన్నారు. ఇట్లా నిమిషా సజయన్. ఈళ్ళందరూ గూడా చాలా చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టులు అవ్వటంతోని ప్రతి ఒక్క సీన్ గూడా చాలా గొప్పగా అనిపిచ్చింది. సినిమా మొత్తం గూడా ఎక్కడ రెగ్యులర్‌గా ఒక ప్యాటర్న్‌లాగా కాకుండా, అరే! ఇంత ఇంటెన్స్‌గా ఉండింది, ఇంత బావుండింది అనుకోని ఇది ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటనేది మొత్తం చూస్తే తమిళ్ రివ్యూస్‌లో మొన్న జనవరి 12వ తారీఖు రిలీజ్ అయింది. లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నిర్మాతలు కూడా మన తెలుగు నిర్మాతలు రాజశేఖర్ రెడ్డి, స్వాతి, అలాగే జీవన్ అండ్ వంశీ. వీళ్ళు తెలుగు నిర్మాతలు. వీళ్ళు చేసిన సినిమాని తమిళ్‌లో ఎందుకొచ్చిందనుకుంటే అన్ని భాషల్లో యాక్చువల్‌గా రావాలట. అనుకోని కారణం వల్ల లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదని తెలిసింది. రివ్యూస్ అన్నీ కూడా తమిళ్ రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటే, అరే! ఇంత బాగుంది కదా! అని చెప్పి ఆ సినిమా చూశాను. లక్కీగా ఈరోజే విడుదలైంది అమెజాన్ ప్రైమ్‌లో. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా చూడండి. ఎందుకంటే ఎక్కడ మంచి సినిమా చూడటం కోసం భాషతో సంబంధం లేదు. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా నీట్‌గా చాలా హై డెన్సిటీతో సినిమా తీశారు. చాలా బావుండింది. ఇకపోతే ఫైట్ సీక్వెన్స్‌కొచ్చేళ్ళకే ఆ ఫైట్ సీక్వెన్స్‌లు అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క యూకే ఫైట్ మాస్టర్స్, ఒక పక్క తమిళ్ ఫైట్ మాస్టర్స్ అందరూ కలిసి చేసినట్టున్నారు. చాలా ఎంతూసియాస్టిక్‌గా చాలా కొత్తగా అనిపించినియి కూడా. ఆ జైల్ సెటప్ గాని అవన్నీ కూడా చాలా వెరైటీ ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చినియి. ఇకపోతే ఈ సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటి? నెగెటివ్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ మిస్ అయిపోతాయి. అలాగే మీకు లండన్‌లో మొత్తం ఆ వీధుల్లో ఏదో తీసేసినట్టు ఫీలింగ్ అయితే గనక, తిప్పేసిన ఫీలింగ్ అయితే మాత్రం కొన్ని చోట్ల కనిపిస్తది. మరి దాన్ని మ్యాచ్ చేసుకుంటా ఎలా తీశారనేది మాత్రం తెలీదు. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్‌గా అనిపించింది గానీ, కొన్ని చోట్ల ల్యాగ్ ఉండింది. ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్స్‌లోకొచ్చేసరికి జైల్‌లో ఇంట్రాగేషన్ చేసే సీన్స్‌లో క్లారిటీగా తెలిసిపోతది. అయన్నీ ఇంతకంటే బాగా ఫాస్ట్‌గా చేయొచ్చని. బట్ అవన్నీ గూడా కొంచెం స్లోగా అనిపించినియి. ఎనీవేస్ మొత్తానికి ఇది ఓటీటీలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.